సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతిరావు పూలే కాలనీలో కొల్లూరి అమృత సత్తయ్య ఆస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో వెలిసిన శ్రీ విజయదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీ శివ పంచాయతన సహిత నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అతి పురాతనమైన ఈ దేవాలయంలో కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం, అమ్మవారి విగ్రహంతో పాటు నవగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పీఠాధిపతులు శివనాగేంద్ర సరస్వతి స్వామి హాజరై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ఆయన సందేశాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలకించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గజస్తంభం, శివలింగం మరియు నవగ్రహాల ప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చి అమ్మవారి దర్శనం పొందారు. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మహిళా కమిటీ మెంబర్ శశికళ యాదవ్ రెడ్డి, పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, లింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్, పటాన్ చెరువు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్, పల్లపు శ్రీనివాస్ బాబన్న, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నేల మధుముదిరా తదితరులు హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సారీ చూడండి సార్. विश्वेशं माधवं दण्डपाणिश्च भैरवं वन्दे काशीं गुहां गङ्गा भवानी मणिकर्णिका लोकक्षेमार्थमై లోకరక్షణ కోసము పంచాయతన ఆలయాన్ని తెల్లాపూర్ గ్రామంలో స్థాపించుకోవడము, త్రయాత్మిక దీక్షతో ఇక్కడ 3 రోజులుగా కార్యక్రమాన్ని చేసి ధ్వజ ప్రతిష్ట, దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా సత్తయ్య గారి దంపతులు, వారి పరివారము మరియు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. పూర్వమే ఇక్కడ అమ్మవారి ఆలయం, అట్లాగా అమ్మవారి జగదమ్మ పెద్దమ్మ తల్లి ఇక్కడ గ్రామ దేవత అమ్మవారుగా ముందే విలసిల్లింది. అదే ప్రాంగణంలో పరమేశ్వరుని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ ప్రతిష్ఠ ద్వారా ఈ క్షేత్రం స్థాయిగా అభివృద్ధి జరిగి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండి క్షేమంగా ఉండి అందరూ సుఖశాంతులతో ఉండాలి. ఈ ప్రాంతం అంతా ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఈ క్షేత్రం కూడా మహాక్షేత్రమై విరాజిల్లుతుంది. ఇక్కడ గోశాల నిర్వహణ కూడా చేస్తా ఉన్నారు. అట్లాగే ధర్మము ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వృద్ధి చెందుతుంది. అందుకే పరమేశ్వరుడు మేము కూడా ప్రార్థన చేస్తున్నాము, ధర్మానికి జయమము కాక ధర్మము వృద్ధి చెందును కాక. లోకా సమస్త సుఖినో భవంతు.